ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఈ ప్రోమో రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 50 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది అంటే ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొక వైపు యాంటీ ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ చిరంజీవిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మీసాల పిల్ల సినిమా గురించి మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. మీరు కూడా చూసారు కదా మీసాల పిల్ల సాంగ్, దానికి ముందు వచ్చే డైలాగ్స్ ఎంత బాగున్నాయో. అయితే మీకేమనిపించింది అది చూడగానే ప్రోమో? చాలా సరదా సాంగ్. అసలు టైటిల్ మన శంకర్ వరప్రసాద్ గారు అన్న టైటిల్లోనే వచ్చిన ఫ్యామిలీ ఇది ఒక నాన్ ట్రెడిషనల్గా ఉంది టైటిల్. అంటే దాంట్లో ట్రెడిషనల్ ఫ్లేవర్ ఉంది. అట్ ద సేమ్ టైము సినిమాలకు పెట్టి టైటిల్ లాగా కాకుండా జస్ట్ కాలింగ్ ఇలాగా ఉంది. చాలా మంచి టైటిల్లోనూ ఒక విధంగా దానికి తగ్గట్టుగానే అనిల్ రావిపూడి అంటే మనకు తెలిసిందే ఎంత హిలేరియస్గా సినిమాని తను కంటెంట్స్ని ఎలా చేస్తాడనేటువంటిది మనకు తెలిసిన విషయం. సో అన్ని విధాలుగా ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. అసలు అనిల్ రావిపూడి అంటేనే క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. అన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతాయి, కానీ అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ప్రోమోస్తోనే హిట్ కొడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమో కూడా చాలా బాగుంది. నార్మల్గా సాంగ్ని రిలీజ్ చేస్తాం, లేదంటే డైలాగ్స్ ప్రోమో ఉంటుంది. ఒకవైపు డైలాగ్స్, ఇంకొక వైపు సాంగ్. ఎలా అనిపించింది అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన ఈ ప్రోమో? అనిల్ రావిపూడి ఎనర్జీ లెవెల్స్ కానీ, అతని డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. నిన్ననే నాకు ఏదో సందర్భంలో విజయశాంతి గారితో మాట్లాడుతున్నాం. విజయశాంతి గారు చెప్తుంటే తన గురించి ఎంత ఎనర్జెటిక్ బాయ్ అండి ఆ పిల్లోడు, అసలు ఎంత బాగా చేస్తాడు, అసలు సెట్లో నవ్వి చేస్తాం మేమైతే, అతను అందరి పర్ఫార్మెన్స్లు చేసి చూపిస్తుంటాడు అని చెప్పి నిన్ననే విజయశాంతి గారి దగ్గర ఏదో ఫ్రెండ్ కలవటానికి వెళ్తే ఆ సంభాషణ వస్తే ఆవిడ అంత అప్రిషియేట్ చేసి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. ఎన్నిసార్లు కలిసినా సరే అనిల్ రావిపూడిని కలిసిన ప్రతి సందర్భంలో కూడా ఒక స్పిరిట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది అది కనిపిస్తుంది దాంట్లో. అదే ప్రతి దాంట్లో చేస్తున్నాడు. అసలు ఈ సినిమా టైటిల్ ఓపెనింగ్ ఇదే చాలా ఇన్నోవేటివ్గా ఇచ్చారు కదా చిరంజీవి గారు ఇంట్రడ్యూస్ చేస్తూ. అంత వద్దమ్మా ఇంత చాలు, ఎంత స్మూత్గా ఎంత సటరికల్గా చేశాడు దాన్ని. అది చాలా బాగుంది. అలాగే ప్రతి మూమెంట్ని అన్నట్టు సినిమా రిలీజ్కి ముందే సక్సెస్ చేసేస్తున్నాడు. సినిమా చూడడానికి ప్రేక్షకులను బ్రహ్మాండంగా వెల్కమింగ్ మూడ్లో తీసుకొస్తున్నాడు. నార్మల్గా నయనతార ప్రమోషన్స్కి వాటికి రారు బయటకి. అలాంటి ఆమెని మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ముందు నుంచే ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ చేశారు. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే అనిల్ రావిపూడి గారిని. డెఫినెట్గా ఏం మాయ చేశాడేమో తెలియదు కానీ నిజంగా నయనతార అసలు చాలా షీ ఈజ్ వెరీ రిలక్టెంట్ టు కమ్ టు ద ప్రమోషన్స్. అలాంటిది ఆ అమ్మాయితో అవన్నీ చేయించడం కానీ, ఆ చేసినవి కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉండటం కానీ ఎవరినైనా బుట్టలో వేయగలడు. అందరిని ఏది విత్ వండర్ఫుల్ మేనర్స్, వండర్ఫుల్ బిహేవియర్, టాలెంట్ తోటి, కంటెంట్ కంఫర్ట్. అంటే ఏంటంటే స్టార్స్ కానీ ఎవరికైనా ఇప్పుడు చిరంజీవి గారు సెట్లోకి వచ్చారనుకో, సార్ సార్ అని హడావుడి చేసి ఆయన్ని వెల్కమ్ చేయటం కాదు, ఆయన్ని హ్యాపీ చేయటం అంటే కంటెంట్తో హ్యాపీ చేయాలి. సినిమా అందులో ఉన్నటువంటి విషయంతో, నీ టేకింగ్ తోటి, నీ టాలెంట్తో చేయాలి తప్ప వినయంతో కాదు. దట్ ఈజ్ కాల్డ్. అలాంటి వాటిల్లో ఈజ్ వెరీ వెరీ ప్రతి ఒక్కరిని కూడాను వాళ్ళ పోర్షన్స్ని తను చదివి వినిపిస్తాం, యాక్ట్ చేసి చూపిస్తాం చేస్తుంటాడు. తను అంత హోంవర్క్ చేస్తాడు. వెరీ టు బి అప్రిషియేటెడ్. మీసాల పిల్ల సాంగ్ని భాస్కర్ భట్ల, రవికుమార్ గారు రాశారు, ఉదిత్ నారాయణ్ అలాగే శ్వేతా మోహన్ పాడారు. చాలా బాగుంది. కాకపోతే ఆడపిల్లకి మీసాలు ఏంటండి? మీకేమనిపించింది? ఎంత చక్కటి సరసం అది, ఎంత చక్కటి ఎంటర్టైన్మెంట్, ఎంత చక్కని దాంట్లో ఎంత ఫన్ ఉంది, ఎంత సటైర్ ఉంది. ఒక పొగరబోతు పిల్లని ఆ విధంగా టీజ్ చేస్తూ, టీజింగ్ సాంగ్స్లో ఏదైనా వాడుతుంటారు కదా, సాంగే టీజింగ్ సాంగ్ అనేది కనిపిస్తుంది. ఎన్ని పాటల్లో టీజింగ్లో హీరోయిన్ని టీజ్ చేస్తూ పాడేటువంటి పాటలు, వాటిలో ఒక పాట కాబట్టి మీసాల పిల్ల ఎంత సరదాగా ఉందో ఇది.
ఎంటర్టైనింగ్ ఉంది, దాంట్లో ఆక్షేపణ ఏంటి నాకు అర్థం కాదు. దాంట్లో ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ని, దాంట్లో ఉన్న ఫన్నుని తీసుకోవాల్సింది పోయి దాంట్లో ఆక్షేపిస్తానికి ఏముంది? మీసాల పిల్లాన్ని సరదాగా ఒక పొగరబోతూ అది దానికి వివరణ కూడా అక్కడే ఇచ్చాడు. ఏంటి అని తిట్టావంటే, లేదు మా ఊర్లో నీళ్ళట్టు పొగరబోతూ పిల్లల్ని మీసాల పిల్ల అంటారు అనేటువంటి చిన్న వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ మాత్రం సరసాన్ని కూడా తీసుకోలేకపోతే ఏడుస్తామంటే ఆడవనివ్వండి, దాని మీద కూడా కామెంట్ చేసేవాళ్ళు చేసుకునేవ్వండి, దానికి నీడ్ నాట్ కేర్. ప్రభు గారు నార్మల్గా అసలు ఒక కొత్త సినిమా వస్తుందంటే హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ అనిల్ రావిపూడి సినిమా అనగానే ముందు అతని గురించే మాట్లాడుతూ ఉంటాం. అతను అలా హైలైట్ అవుతూ ఉంటారు. ఎందుకంటారు ఈ రోజుల్లో డైరెక్టర్స్ ఇలా మారాల్సిన అవసరం ఉందంటారా? చాలా ఎనర్జెటిక్గా ఉండాలమ్మా డైరెక్టర్ అనేటువంటి. తెర మీద చూపిస్తున్న కంటెంట్ మొత్తం ఎంగేజింగ్గా ఉండాలి. నువ్వు కామెడీ సినిమా తీస్తావా, హర్రర్ తీస్తావా, ఏ జోనర్ తీసుకుంటావు అనేది మెటీరియల్ తీసుకుని సీటెడ్జీ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వగలిగావా లేదా, త్రూ అవుట్ ఎంగేజింగ్గా ప్రేక్షకులు పెట్టగలగటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిల్ రావిపూడి చాలా సక్సెస్ అవుతున్నాడు. అందుట్లో ఇప్పుడు ఈ సాంగ్ విషయానికి వస్తే, ఈ మీసాల పిల్ల సాంగ్ అవతల రాసింది భాస్కర్ భట్ల రైటింగ్లో చాలా చాలా మంచి మంచి మెరుపులు ఉంటాయి. సాహిత్యం ఇదేమి ఉండదు ఒక వేటూరి గారి లాగా, అది కాదు. ప్రజెంట్ కంటెంట్గా ముఖ్యంగా ఈ టీచింగ్ సాంగ్స్ రాయటంలో భాస్కర్ భట్ల చాలా చాలా ఫేమస్. తనకు మళ్ళీ చాలా రోజుల తర్వాత మంచి హిట్ పట్టడం అనేటువంటిది టు బి అప్రిషియేటెడ్. ఆ ఇద్దరు కాంబినేషన్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి సాంగ్ రావటం అనేది. అలాగే మ్యూజిక్ బీమ్స్ చాలా మంచి మ్యూజిక్ ఇవ్వటం, ఆ చిన్న బిట్లోనే అది అర్థమవుతుంది. హస్ గివెన్ ఏ వండర్ఫుల్ ట్యూనింగ్ అనేటువంటిది. 70 years ఏజ్లో అసలు మెగాస్టార్కి ఆ గ్రేస్ ఏంటండి, ఆ డాన్స్ ఏంటి అంటే ఆయనకి ప్లస్ పాయింటే ఎప్పుడు డాన్స్గా చెప్పొచ్చు. డాన్స్ ఫైట్స్లో ఆయన్ని కొట్టే వాళ్ళే లేరు. మీరు ఈ సాంగ్ చూసినప్పుడు ఆ స్టెప్స్ మీకు ఎలా ఉన్నాయి అనిపించింది? ఆ స్టెప్ అనే కాదు, ఆయన ఎక్స్ప్రెషన్, చెప్తున్న విధానం. మా ఊర్లో పిల్లలు అలా అంటారు, ఇదేం తిట్టేం కాదు అనే ఒక గోముగా మాట్లాడుతూ చెప్పారు చూసా, ముద్దుగా లబ్జుగా. ఆ లబ్జుతనం అనేటువంటిది, ఆ చిన్న సరసం, ఆ చిన్న టీజింగ్ ఇది అనేటువంటి చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. 70 years ఎవరు ఏజ్ ఈజ్ ఇట్స్ ఓన్లీ ఏ కౌంటింగ్. ఆయనకు ఆ 70 years అనేది తీసి పక్కన పడేస్తూ ఉండే ఈ రోజున ఇదిలో అంత ఎనర్జెటిక్గా, అంత గ్లామరస్గా, అంత ఎలక్ట్రిఫైయింగ్గా చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు చూపించండి ఒకసారి. ఆ ఏజ్లోకి వచ్చిన తర్వాత కూడా నిజమే, ఈ జనరేషన్కి కూడా ఆయన రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ కూడా. అసలు ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఆ మూమెంట్ కానీ, దాంట్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ రియల్లీ ఎంటర్టైనింగ్. సినిమాని సినిమాలా చూడాలి, ఒక సాంగ్ని సాంగ్లా చూడాలి, కానీ ఎందుకు సొసైటీ చిరంజీవిని వేరుగా చూడడానికి ఇష్టపడుతుంటుంది? కొంతమంది కొన్ని అనవసరమైనటువంటి, లేకపోతే ఒక ఏదో ఆయనకి ఇంత వయసు వచ్చింది, ఏంటి వయసు వచ్చినా కూడా ఇంత గ్లామరస్గా కనిపిస్తున్నారు అనేటువంటి దాన్ని కదా తీసుకోవాలి. ఆ వయసు వచ్చినా కూడా చేశారంటే మన రామారావు గారు చేయలేదా, నాగేశ్వరరావు గారు చేయలేదా, కృష్ణ గారు చేయలేదా? ఎంత వయసు వచ్చినా సరే ఇప్పుడు ఆయన మీద పడిపోవటం అనేటువంటిది ఒక అలవాటు అయిపోయింది కొంతమందికి. అవన్నీ ఆయన కేర్ చేయాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ ఏ కమర్షియల్ స్టార్, ఒక మ్యాట్నీ ఐడాల్. కమర్షియల్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ కమర్షియల్ క్యారెక్టర్కి తగ్గటువంటి పారామీటర్స్లో, ఆ మెజర్మెంట్స్లో చేస్తారు ఎవరైనా, చెయ్యాలి కొడతాను. అవసరం అయితే అంత మంచి వస్తే క్యారెక్టర్ చేసి, ఎప్పుడో కెరీర్ బిగినింగ్లోనే ఓల్డ్ గెటప్ వేసి సినిమాలు చేసినటువంటి ఛాలెంజ్ తీసుకున్నారు ఆయన. అది కాదు ఇప్పుడు ఏ గెటప్ అనేటువంటిది, ఏ వయసులో ఏం చేయాలనేటువంటి దానికంటే, ఇప్పుడు ఆ 70 years అయినా సరే దానికి తగ్గ జస్టిఫికేషన్ కథలో ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి ఉంటారు తప్ప, ఏమీ లేకుండా ఏదో జస్ట్ కాలేజీ కుర్రోళ్ళలాగా ఏమైనా చిందులేసాడు ఆయన, అదేం కాదు కదా. విమర్శించేదానికైనా ఆ కాంటెక్స్చువల్ ఇది ఉండాలి ఎవరికైనా. మాట్లాడే ముందు ఏమీ చూడాలి, ఊరికి ఆ పాటలో ఒక చిన్న బిట్టు చూసాం, ఆ కథ ఏంటి, ఆ కథలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, అదేంటి సినిమా చూసిన తర్వాతనే మాట్లాడుకోవచ్చు. అట్లా ఏం లేదు, ఏదో అనగానే చిరంజీవి ఏంటి ఆడపిల్లని మిసాల పిల్ల అంటాం ఏంటి అనేటువంటి విమర్శలకు పోవటం కరెక్ట్ కాదు. జనరల్గా హీరోస్కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది, కానీ సంక్రాంతి వస్తుందంటే పండగ వస్తుంది అనే ఫీలింగ్తో పాటు అనిల్ రావిపూడి సినిమా వస్తుంది అని గత కొన్నేళ్లుగా ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది? నిజంగా సంక్రాంతి సెంటిమెంట్ అనేటువంటిది సాధారణంగా హీరోలకే ఎక్కువగా, ప్రతి హీరోకి ఒక సంక్రాంతి సెంటిమెంట్ అనేటువంటిది రామారావు గారి దగ్గర నుంచి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, కృష్ణ గారు ముఖ్యంగా
తర్వాత ఈ జనరేషన్లో అందరికీ బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి అందరికీ సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అయితే డైరెక్టర్కి సంక్రాంతి సెంటిమెంట్ అనేటువంటిది మాత్రం అనిల్ రావిపూడితోనే అని చెప్పుకోవచ్చు. తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా దాదాపు 5 సినిమాలు. పటాస్ ఫస్ట్, అది సంక్రాంతితో వచ్చినట్టే, 26 జనవరి 26, 23rd అనుకుంటా పటాస్. అట్లాగే మిగతా సినిమాలు F2 కానీ, సరళీరు నీకెవ్వరు, ఇప్పుడు ఈ రాబోయే సినిమా, ఇవన్నీ మొన్నటి సంక్రాంతికి వస్తున్నాము చెప్పి మరీ వచ్చారు. సో సంక్రాంతి సెంటిమెంట్ కూడా తనకు బాగా వర్తిస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రేపు సంక్రాంతికి రాబోతున్న ఇది కూడాను మనశంకర వరప్రసాద్ గారు కూడా పెద్ద హిట్ అవుతుంది అంటలో డౌట్ లేదు. పెద్ద మెస్మరైజింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బికమ్ హిట్. మొత్తానికి అనిల్ ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. ఎందుకంటే జస్ట్ ఒక్క పాటకి ప్రోమో రిలీజ్ చేసి మనం ఇలా కూర్చొని మాట్లాడుకునేలా చేశారు అంటే సినిమాను కూడా సక్సెస్ బాట పట్టిస్తున్నారు అని మనం నమ్మేయచ్చు. షీర్ ఎంటర్టైనర్, ఇట్ ఈజ్ ఏ షీర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సకుటుంబ సపరివార వినోదాత్మక చిత్రం అంటంలో సందేహం లేదు. దట్ వీ విల్ ఎంజాయ్. నిజమే, ఆ టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, మంచి అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ. బాయ్.